హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎందుకంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం అనేది షార్ట్ టర్మ్ కిందకి వస్తుంది అనమాట. బట్ లాంగ్ టర్మ్ ఏంటంటే అంటే నోటిఫికేషన్ రావడానికి ముందు నుంచే సిద్ధంగా ఉండడం మనం లాంగ్ టర్మ్గా చెప్తాం మనం. అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళ కోసం మన యాప్లో, అంటే మన బాలు ఐక్యూ యాప్లో ఆల్రెడీ ఒక ఫుల్ కోర్స్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ అండ్ వీడియో కంటెంట్తో సహా. అయితే వాళ్ళకి సంబంధించిన విషయం చెప్పే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు మన యాప్ కనిపిస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఎవరు ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే అది షార్ట్ టర్మ్లో అనేది పాసిబిలిటీ ఉండదన్నమాట. ఎవరైనా సరే బేసిక్ లెవెల్ నుంచి చాలా కనీసం 6 నుంచి 8 నెలల పాటు ప్రిపేర్ అయితేనే సిలబస్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ప్రిలిమినరీ వీడియో కంటెంటు, ప్రిలిమినరీలో ఉండే మెటీరియల్, ప్రిలిమినరీలో ఉండే టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్లో ఉండే కంటెంట్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటూ మీకు ఒక ఫుల్ కోర్స్ అయితే తయారు చేయడం జరిగింది మన యాప్లోని. సో అది 2500 ఫీజు అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, 2500 మీకు లాంగ్ టర్మ్ పెట్టాము. మరి లాంగ్ టర్మ్ అంటే ఏంటి సార్ అని అంటే, ఒకవేళ ఇప్పుడు కనుక మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమినరీ అయ్యి మెయిన్స్ అయ్యి మొత్తం ఒకవేళ సిపిటి ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయినంత వరకు కూడా ఓకే మీకు అది అవైలబుల్ ఉంటుందన్నమాట. అది ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, అది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు లేదా 2027లో అవ్వచ్చు. ఎప్పటికైనా సరే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ వీడియో కంటెంట్ మీ యాప్లోనే అవైలబుల్ ఉంటుంది. అంటే మీరు కొనుక్కున్న సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, ఏ నెంబర్ మీద కొనుక్కుంటారో దాని మీద అవైలబుల్ ఉంటుంది. మీరు ట్యాబ్స్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు అనమాట. మరి ఈ ఫీజులో డిస్కౌంట్ ఏంటి అంటే, ఓకే చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సార్ మాకు ఏదైనా ఒక డిస్కౌంట్ కూపన్ ఉంటే ఇవ్వండి, మేము కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట. సో వాళ్ళందరి కోసం ఏంటండి అంటే మనకి ఈ ఫీజులో మీకు 500 తగ్గిస్తూ ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తున్నాం. 2000 రూపాయలు వస్తుంది మీకు ఫీజుకి. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఫీజు 2500 అండి. ఇప్పటిదాకా నేను ఎప్పుడు తగ్గించలేదు, చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు కూడా తగ్గించలేదు. బట్ ఎక్కువ మంది ఈసారి అడుగుతున్నారు యాక్చువల్లీ. సో అందుకనే మీకు స్పెషల్ 20 అని ఉంటుందన్నమాట కోడ్. ఓకే, మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కొనాలని అనుకున్నప్పుడు బై నౌ దగ్గర క్లిక్ చేస్తే మీకు అక్కడ స్పెషల్ 20 అనే కూపన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు 2000 రూపీస్ చూపిస్తుంది అనమాట యాక్చువల్లీ. సో మీకు ఈ స్పెషల్ 20 అనే కూపన్ ద్వారా అనమాట మీరు ఈ కోర్స్ పొందొచ్చండి. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ప్రిలిమినరీ కవర్ అవుతుంది, మెయిన్స్ కవర్ అవుతుంది. సాధారణంగా ప్రిలిమినరీలో ఏంటంటే ఉన్నాయి మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీతో పాటుగా ఇండియన్ సొసైటీ ఉంది, కరెంట్ అఫైర్స్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుందన్నమాట. మరి మెయిన్స్ విషయానికి వచ్చినప్పటికి ఏంటమ్మా అంటే మనకి మెయిన్స్లో మనకి పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఉంది, పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందన్నమాట. ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఏదైనా సరే చేంజెస్ వచ్చినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదో, మనం ఆ చేంజెస్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఒకవేళ సార్ మేము ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ సిలబస్ మారిపోయింది అనుకోండి సార్, అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ సిలబస్కి అనుగుణంగానే మీకు కంటెంట్ అయితే పెడతాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఎప్పుడూ ఉండదండి సిలబస్లోని. అన్నీ ఉంటూనే ఏమైనా కొత్త విషయాలు యాడ్ చేయొచ్చు, లేదంటే మనకి ఏదైతే స్కోర్ పరిధి ఉంటుందో దాన్ని తగ్గిస్తాడేమో తప్పించి పూర్తిగా సిలబస్ని మార్చడం అనేది జరగదనమాట యాక్చువల్లీ. కాకపోతే 2012లో జనరల్ స్టడీస్ ఒక పేపర్లో ఉండేది మనకి, అలాగే రెండో పేపర్లో మనకి ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఉండేది, మూడో పేపర్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉండేది. తర్వాత 2016లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అనే కాన్సెప్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. 18లో మళ్ళీ ఏం చేశారు, మెయిన్స్లో ఉన్న కంటెంట్ని ప్రిలిమినరీలో పెట్టారనమాట. సో మొన్న మళ్ళీ ఈ 5 సబ్జెక్టులు మనకి ప్రిలిమినరీలో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మెయిన్స్లో వచ్చేసి 2 పేపర్లు చేశారు, 3 పేపర్లకు బదులుగా. సో ఎనీవేస్ ఏదైనా సరే ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ కోర్సులో మీకు ఏంటంటే మీరు ఎలాంటి పుస్తకాలు చదువుకోవాలి ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎలాంటి బుక్స్ చదువుకోవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ టైమింగ్స్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఇందులో మీకు ఏంటండి అంటే ఒకటి మీకు మంచి వీడియో కంటెంట్ ఉంటుందండి. సో ఇందులో నేను చాలా వరకు కంటెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇందులో మీకు ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండాలా. ఎవరైనా సరే ఈ గ్రూప్ 2 కోర్స్ కొనుక్కొని నాకు కనుక మెసేజ్ చేస్తే నేను ఫోన్ చేసి మీకు ఏపీ ఎండోమెంట్ ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా నేను మీకు యాక్టివేషన్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఒకటి ఉంటుంది వీడియో కంటెంట్. అండ్ రెండోది ఏంటంటే టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, దీంతోపాటు మెటీరియల్ ఉంటుంది. ఇంకా కొత్త మెటీరియల్ మనం తయారు చేస్తున్న ఆ మెటీరియల్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి, వీడియో కంటెంట్, టెస్ట్ సిరీస్, మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇది ప్రిలిమినరీకి మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా కాలం పాటు మీకు
యాప్లోనే ఉంటుందన్నమాట. ఓకే, ఈ కంటెంట్ అంతా మీకు యాప్లోనే అవైలబుల్ ఉంటుంది. సో మీరు చేయాల్సిందంతా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి, లేదంటే డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ అని క్లిక్ మీరు కనుక లింక్ క్లిక్ చేసినట్లయితే ఆ బాలు ఐక్యూ యాప్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో మన ప్రీవియస్గా ఎవరెవరైతే ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ రాస్తారో మెయిన్స్ ఎగ్జామ్ అయినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. వాళ్ళకి మంచి స్కోరింగ్ కూడా వచ్చింది. ప్రిలిమినరీలో కూడా ఇండియన్ హిస్టరీ కంటెంట్ అనేది బాగా కవర్ అయింది. మనం అప్పుడు ప్రిలిమినరీ కూడా కోర్స్ పెట్టాము, మొన్న కూడా కోర్స్ పెట్టామండి. సో ఫుల్ కోర్స్ అనేది చాలామంది అడిగారు లాంగ్ టర్మ్. సో కాబట్టి ఒక కోర్స్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, ఓకే, మీకు కరెంట్ రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా పాలిటీ కరెంట్ అఫైర్స్ సెపరేట్గా, ఎకానమీ కరెంట్ అఫైర్స్ సెపరేట్గా ఈ మంత్ నుంచి యాడ్ చేయడం జరుగుతుంది అందులో. ఓకేనా, నవంబర్ మంత్ పాలిటీ కరెంట్ అఫైర్స్, అలాగే అక్టోబర్ కూడా యాడ్ చేస్తాం. అక్టోబర్ మంత్ పాలిటీ కరెంట్ అఫైర్స్, అక్టోబర్ మంత్ ఎకానమీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా. ఇలా మీకు కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టి అందులో పాలిటీ సెపరేట్గా, ఎకానమీ సెపరేట్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ సెపరేట్గా పెట్టి మీకు అది కూడా మీకు రెగ్యులర్గా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, డెఫినెట్గా మీకు కోర్స్ అయితే 100% యూజ్ అవుతుందమ్మా. ఎందుకంటే ఎలా యూజ్ అవుతుందంటే మనం ఎప్పుడు కూడా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ చేసినప్పుడు మాత్రం మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో జాబ్ రావడం, జాబ్ రాకపోవడం అనేది చాలా ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒక సాటిస్ఫైడ్ ప్రిపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నింటికంటే నేను బాగా చదివాను, బాగా ప్రిపేర్ అయ్యాను, సో ఆ సాటిస్ఫాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తే ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. కాబట్టి మీరు మంచి కంటెంట్ నేర్చుకోవాలని అనుకుంటే మీకు ఒక రీజనబుల్ ఫీజులో మీకు ఒక లాంగ్ టర్మ్ కోర్స్ ఇస్తున్నాను. ఓకే, సో మీరు ఆలోచించుకోండి. ఈ ఏదైతే ఈ కోడ్ ఉంటుందో ఇది మీకు 3 days పాటు అందుబాటులో ఉంటుందన్నమాట. అంటే మనకి సండే వరకు, అంటే ఇవాళ 7th కదా, 7th, 8th, 9th మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.